హైదరాబాద్ వనస్థలీపురంలోని ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ ఆఫీసులో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత కార్యాలయంలో పూజలు నిర్వహించారు. వేద పండితుడి మంత్రోచ్చరణ నడుమ పూజా క్రతువు సాగింది. అనంతరం డప్పు దరువుల మధ్య బొజ్జ గణపయ్యను సాగనంపారు. అంతకుముందు వినాయకుడి లడ్డును వేలం నిర్వహించారు. వినూత్న రీతిలో 50 రూపాయలు 100 రూపాయలు టోకెన్లు ఇచ్చి లక్కీ డిప్ లో గెలుచుకునే ఏర్పాట్లు చేశారు. 50 రూపాయల లడ్డు ప్రసాదాన్ని శ్రీనివాసరెడ్డి, 100 రూపాయల లడ్డు ప్రసాదాన్ని మల్లికార్జునరావు దక్కించుకున్నారు. ఈ వినాయక చవితి నుంచి కస్టమర్లతో పాటు తమ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్క మార్కెటింగ్ సిబ్బంది సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని సంస్థ చైర్మన్ నంబూరి రవి ఆకాంక్షించారు. ఈ సంకల్పానికి ఎలాంటి విఘ్నాలు రాకుండా కుటుంబంతో ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని ఆ గణనాథుని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. అందరికీ ఆ విఘ్నేశ్వరుడి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నట్లుగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్ కాంక్షించారు. ఈ వేడుకల్లో మేనేజింగ్ డైరెక్టర్లు నంబూరి రామారావు, సందీప్ కుమార్, తాళ్ల హరీష్ వర్ధన్, మార్కెటింగ్ లీడర్స్ తో పాటు భారీ సంఖ్యలో మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. గత 5 రోజులుగా వనస్థలీపురంలోని మా కార్పొరేట్ ఆఫీసులో మా మార్కెటింగ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా పూజలు అందుకొని ఈరోజు మా మార్కెటింగ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగానే నిమజ్జనానికి బయలుదేరిన ఆ విఘ్నేశ్వరుడికి ఘనంగా వీడ్కోలు పలకటం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒక గట్టి సంకల్పాన్ని పెట్టుకున్నాం. మా దగ్గర ప్లాట్ కొనే ప్రతి కస్టమరు కుటుంబంతో సహా ఆర్థికంగా ఆరోగ్యంగా బలంగా ఉండాలని, కస్టమర్లతో పాటు మాతో కలిసి పనిచేసే మా మార్కెటింగ్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ వచ్చే వినాయక చవితి నాటికి తమకంటూ ఒక సొంతింటిని లేదా కనీసం ఒక సొంతింటి స్థలాన్నైనా కొనుగోలు చేసే విధంగా ఆర్థికంగా ఎదగాలని, ఈ సంకల్పానికి ఎటువంటి ఆటంకాలు కానీ విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.